హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మనకి ఈరోజు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. నాకు గొంతు కొంచెం బాగుండలేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ బొబ్బట్లు వెరైటీ మామూలే కదా అని అనుకోవచ్చు, కానీ ఇందులో శనగపప్పు లేకుండా మనం బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది. శనగపప్పు తింటే పాపం చాలామందికి గ్యాస్ అని అరగదని ప్రాబ్లం ఉంటుంది. అలాంటి ప్రాబ్లం లేకుండా నేను ఇక్కడ చక్కగా బొబ్బట్లు చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇలాగా ఇవి 4 పొత్తులు. ఇవి గింజలు ఒలిచేసుకుని నీట్గా శుభ్రం చేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే చక్కగా పూర్ణం అయితే రెడీ అయిపోతుంది. ఇలా మిక్సీ పట్టేసినాక ఇలా ఒక బౌల్లో వేసేసుకుని దీనికి ఇది 4 కప్పుల స్వీట్ కార్న్ వస్తే 1 కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే స్వీట్ కార్న్ ఎక్కువ స్వీట్గా ఉంటుంది కాబట్టి బెల్లం ఎక్కువ పట్టదండి. ఇలా చక్కగా ఉడికించుకోవాలి. బాగా దగ్గరికి అయ్యేంత వరకు నెమ్మదిగా పెట్టి మనం అడుగు పట్టకుండా చక్కగా ఉడికించేసుకోవాలి. దగ్గరగాను మనకి పూర్ణం ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి, కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం యాలకుల పొడి వేసుకుందాం, దగ్గర పడుతుంది కదా. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. శనగపప్పు గురించి బొబ్బట్లు తినకుండా చాలామంది ఉంటారు. శనగపప్పు పడక గ్యాస్ ప్రాబ్లం వచ్చి చాలామంది ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఇది మంచి బెనిఫిట్ అనమాట. స్వీటు చక్కగా తినొచ్చు. నేను 1 కప్పు అయితే మైదా తీసుకున్నాను. బొబ్బట్టుకి మైదా ఉంటేనే బాగుంటుంది. గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది వచ్చినంత వీలుగా మనకి గోధుమ పిండి రాదు, నేను అందుకే చూపిస్తున్నాను. ఎప్పుడన్నా ఒకసారి వాడటం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, రోజు వాడితే ప్రాబ్లం. కానీ చక్కగా పిండి ఇలా లూజ్గా కలిపేసుకుని కొంచెం ఆయిల్ వేసి ఇలా ఇందులో ఇలా ములిగేటట్టు పెట్టుకుని ఒక అరగంట సేపు అలా వదిలేస్తే, మీరు ఎంతసేపు వదిలేస్తే అంత కూడా పిండి అనేది చక్కగా మాయిశ్చరైజర్లా తయారవుతుంది. అప్పుడు మనకి బొబ్బట్లు చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుందన్నమాట. నేను అయితే 1 గంట పాటు వదిలేసాను కలిపేసి. చక్కగా భోజనం చేసిన తర్వాత మనం పిండి కలిపేసి పక్కన పెట్టుకుని కొంచెం రెస్ట్ తీసుకుని చక్కగా స్వీట్ అనేది రెడీ చేసేసుకుంటే 3:00కల్లా వేడివేడిగా బొబ్బట్లు అయితే తినేయచ్చండి, రెడీ అయిపోతాయి. చూడండి, ఇలా నాకు ఈ పిండికి ఒక 5 బొబ్బట్ల వరకు అయితే వచ్చింది. వీటితోటే ఇంకా పూర్ణాలు కూడా చేసుకోవచ్చండి. ఒకసారి అది కూడా చూపిస్తాను. చాలా బాగుంటాయి అనమాట. ప్రాసెస్ అంతా ఇంతే, ఏమీ లేదు. మనం పూర్ణాలు తోపు లోపల ఇదే పెట్టేసుకుని చక్కగా పైన తోపు మీకు తెలిసిందే కదా అందరికీ. మినప్పిండి, పప్పు, బియ్యం రుబ్బేసి పెట్టుకున్నామంటే ఇలా 2 రోజుల ముందైనా సరే, మనకు ఒక వారం 10 రోజులైనా సరే ఈ పూర్ణం అయితే ఇలాగే ఉంటుందండి. మనం స్వీట్ కార్న్ ఉన్నప్పుడు చేసేసి పెట్టుకున్నామంటే చక్కగా ఇలా ఒక్కసారి బొబ్బట్లు చేసుకోవచ్చు, పూర్ణాలు కూడా చేసుకోవచ్చు. శనగపప్పుతో పని లేకుండా చక్కగా ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. తొందరగా ఉడికిపోతుంది కూడా మనకి. చూడండి, ఇలా నేను కవర్లో పెట్టి అయితే చేస్తున్నాను. ఈజీగా ఉంటుంది. బొబ్బట్టు రాని వాళ్ళు కూడా ఇందులో వేసి చక్కగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మీరు బొబ్బట్టు అయితే ఇలా చేసేసుకోండి. ఇలా చిన్నపిల్లలు కూడా, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా బొబ్బట్టు ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. మనం పిండి కలుపుకోవడంలోనే బొబ్బట్టు చేయడం అనేది ఉంటుందండి. కాబట్టి మనం పిండి కలుపుకునేటప్పుడే బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం లూజ్ అనేది ఉంటుంది. మనకు గోధుమ పిండి అయితే ఇంత లూజ్గా అయితే రాదండి, అందుకే బొబ్బట్టుకి ఇది వాడతాము. ఎప్పుడైనా వాడటం పర్వాలేదు కదా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. లేదంటే సగం గోధుమ పిండి సగం ఇది కూడా వేసుకుని చూడండి. ఇలా అయితే నేను రెడీ చేసేసుకున్నాను. పొయ్యి మీద ప్యాన్ కూడా పెట్టేసుకున్నానండి, వేడెక్కుతుంది. ఇలా డైరెక్ట్గా తీసుకెళ్ళి చక్కగా ప్యాన్ మీద వేసేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. బొబ్బట్టు నెయ్యితో కాలిస్తేనే బాగుంటుంది కదా. ఇలా కొంచెం నెయ్యి వేసి మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ వేసుకుని కలిపేసుకున్న తర్వాత మనం వేడెక్కాక బొబ్బట్టు అయితే వేసేసుకుని నెమ్మదిగా సిమ్లో పెట్టి కాల్చుకుంటే బాగుంటుంది, హై ఫ్లేమ్లో కాకుండా. ఇలా వేసేసుకుని డైరెక్ట్గా చక్కగా దోరగా కాల్చుకుంటే
చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అయితే ముందుకు వెళ్తుందండి. మీరందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను. తప్పకుండా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాగే మంచి మంచి వీడియోలు పెట్టాలని నాకు కూడా ఇంట్రెస్ట్ అయితే వస్తూ ఉంటుందండి. చూడండి, ఇలా దోరగా కాల్చేసుకుని చక్కగా బొబ్బట్లు అయితే ఇలా తీసి పెట్టేసుకున్నామంటే మనకి ఎన్ని తినాలన్నా తినాలనిపిస్తుంది. ప్లస్ మన వంటికి ప్రాబ్లం అంటూ ఏమీ ఉండదు. గ్యాస్ ప్రాబ్లం కానీ పడలేదు అన్న ప్రాబ్లం కానీ ఇలా ఏమీ ఉండవండి. చాలా మంచి స్వీట్ అయితే అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది తప్పకుండా మీరు చెబితే కానీ ఇది పూర్ణం కాదని తెలియదండి, అంత బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.